ఇక నీట్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఆర్ఎస్వి రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందజేస్తారు. ఉదయ్, మమత ఏదైతే ఈ రోజు నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా ఈ రోజు పీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా రాజ్భవన్ ముట్టడి కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అలా చెప్పండి, అంటే ఈ రాజ్భవన్ ముట్టడి కారణం ఏంటి? ఈ రోజు నీట్ ఎగ్జామ్ అనేది దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఓటు, ఒకే దేశం ఒకే దేవుడు, ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అన్న రీతిలో ఇలా నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా కేవలం ఇలా ఎక్కడ కూడా ప్రపంచంలో జరిగినటువంటి ఒక గిన్నీస్ రికార్డుగా 720 మార్కులకు 67 మందికి 720 మార్కులు వచ్చినటువంటి సందర్భం. ఇవాళ అటువంటి ఎగ్జామ్ ఇవాళ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో. ఎందుకంటే ఇలా ఆ పేపర్ తయారు చేసినటువంటి వ్యక్తులు కూడా ఎగ్జామ్ రాస్తే కనీసం ఆ మార్కులు వచ్చేటువంటి పరిస్థితులు. అటువంటి ఎగ్జామ్ జరిగి ఇవాళ అక్రమంగా ఎగ్జామ్లు పేపర్ లీకేజ్ చేసి ఆ ఎగ్జామ్ ను తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు ఎంతో మంది కూడా ఇలా దాదాపు లక్షల మంది విద్యార్థులు ఇలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి యావత్ విద్యార్థి విభాగం తరఫున మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రానున్న రోజులలో కూడా మరిన్ని ప్రోగ్రాం కూడా తీసుకొని కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రోగ్రాం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల మంది నీట్ రాసిన విద్యార్థులు కూడా ఇప్పటికే తీవ్రమైన అన్యాయం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించబోతున్నారు. ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము ఏమంటున్నాం అంటే మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, తక్షణమే దీన్ని నీటిను రద్దు చేయాలని చెప్పి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇలా దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పేద విద్యార్థులు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో సార్లు కూడా ఇటువంటి పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎగ్జామ్ ను రద్దు చేసి తక్షణం మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో ఈ నీటిని కూడా రద్దు చేసి ఏదైతే 2024 నీటిను మే 5వ తారీఖు నిర్వహించినటువంటి ఈ నీటిని రద్దు చేసి తక్షణమే మళ్ళీ ఒక ఎగ్జామ్ ను కండక్ట్ చేసి పేద ప్రజలకు ఇలా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి యావత్ విద్యార్థి లోకం తరఫున కూడా ఇలా బీఆర్ఎస్ విద్యార్థి లోకం వాళ్ళ తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుని అన్న చెప్పండి, అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు ఈ నీట్ పరీక్షకు సంబంధించి? ఇవాళ నీట్ ఎగ్జామ్ వల్ల బీహార్ లో గుజరాత్ లో చాలా మంది నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపు 40 లక్షల వరకు పేపర్ అమ్ముకునే చరిత్ర ఇవాళ అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నీట్ రద్దు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అత్యధికంగా 8,500 పైచీలకు ఇవాళ సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు పెరగడం వల్ల ఇవాళ నీట్ లో దాదాపు 1,250 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తతంగం జరిగినా నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగిందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు. నీటి వల్ల తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలుగులో ఒక 1,500 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి నీటి రద్దు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రాష్ట్ర పరిధిలోనే ఎంసెట్ తోనే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలి తప్ప ఈ రకంగా నీటిలో భర్తీ చేస్తే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ సీట్ల రద్దు కోసం నీట్ కోసం రద్దు కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పోరాటం చేస్తుంది. అన్న ఏదైతే అంటే నీట్ రిజల్ట్స్ రోజు కూడా కేవలం ఎంపీ రిజల్ట్స్ రోజు మాత్రమే, దాని తర్వాత రోజు మాత్రమే ఇది విడుదల చేసినప్పటికీ తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించబోతారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎట్లా దీన్ని ఖండిస్తున్నారు? ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం విడుదల చేసిన నీట్ జూన్ 14వ తారీఖు విడుదల చేస్తామని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ రోడ్ ఇవ్వడం ముందస్తు ఇవ్వడం అనేది ఈ దేశంలో ఫస్ట్ టైం. ఏ నోటిఫికేషన్ కూడా రిజల్ట్ మాత్రం ముందేరు. ఏదైనా పోస్ట్ పోన్ జరిగిన సందర్భాలు తప్ప ప్రీపోన్ జరిగిన సందర్భాలు లేదు. ఎందుకంటే ఈ రకంగా మెడికల్ లో మాఫియా జరిగింది. సీట్లను అమ్ముకున్నారు కాబట్టి ఇవాళ కావాలని చెప్పి ఇవాళ ఎంపీ రిజల్ట్ రోజుల్లో దీని రిజల్ట్ ఇవ్వడం వల్ల నీటి రిజల్ట్ ఇవ్వడం వల్ల అలా అవినీతి దాగున్నది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీనిలో చర్యలు తీసుకుంటానికి ఢిల్లీకి రాష్ట్రపతి దగ్గరికి డెలిగేషన్ తీసుకెళ్లి రద్దు కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. అన్న చెప్పండి, అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా ఈ నీట్ పరీక్షలు తప్పిదాని వల్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు వ్యతిరేకించవుతారు?
ముఖ్యంగా ఈరోజు 24 లక్షల మంది దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోతా ఉంటే తెలంగాణకు సంబంధించినటువంటి 70 నుంచి 75 వేల మంది అభ్యర్థులు ఇక్కడ నుంచి రాస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నిమ్మకు నీరేట విధంగా ఈ రోజు బాధ్యత లేకుండా కనీసం వారి యొక్క అసలు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఈ రోజు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సినటువంటి ప్రభుత్వం కూడా ఈ రోజు చిత్తశుద్ధి లేకుండా ఇంట్లో పండుకోవడం చాలా నష్టాన్ని కలిగిస్తా ఉన్నది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఈ రోజు నీటిని రద్దు చేయాలి. మన రాష్ట్ర వ్యాప్తంగా 7,000 సీట్లు ఉంటే మనకు కేవలం ఈ రోజు 6,000 సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నీటు దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నది కనుక నాన్ లోకల్స్ వచ్చి 1,005 సీట్లను ఈరోజు కొల్లగొట్టే పరిస్థితి ఉన్నది. రాష్ట్రానికి రాష్ట్రం కలిగించే ఈ నీటిని ఎత్తివేయాలి. రాష్ట్రం స్వయం ప్రతిపత్తితో కలిగించేటట్టు ఈ అవకాశం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఏదైతే ఈ నీటి తప్పిదాలను ఎట్లా ఖండించబోతున్నారు అన్న? ఈ రోజు ఒకటే సెంటర్ 67 మంది విద్యార్థులను ఈ రోజు ఇక్కడ బీజేపీ రాష్ట్రాలలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల ఈ రోజు నీట్ పేపర్ లీక్ అయింది. కాబట్టి మేము ఏమంటే ఈ నీట్ పేపర్ లీక్ వెనుక బీజేపీ హస్తం ఉంది. ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలి. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్, అరవింద్ కూడా దీని మీద స్పందించి వెంటనే మళ్ళా నీట్ పేపర్ రివైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలి. వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలు కూడా క్షమాపణలు చెప్పాలని కూడా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు బీజేపీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాటు ఇప్పుడు మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు కూడా తరలి వచ్చారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ బండి సంజయ్, అటు కిషన్ రెడ్డిలు కూడా వెంటనే రాజీనామా చేయాలని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మమతా, ఓటు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. We want